హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు చెప్పబోయే మూవీ రివ్యూ ఏంటి? అవును, F1. F1 అంటే ఏంటి అని మీకు చాలా మంది డౌట్ రావచ్చు. F1 అంటే ఒక కార్ రేసింగ్ మూవీ అండి. F1 అంటే మనకు ఫార్ములా 1 అని, కార్ రేసింగ్ అని మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, లేదా తెలిసి ఉండొచ్చు. ఓకే, బట్ నో ప్రాబ్లం. ఈ మూవీ ఏంటి? ఈ మూవీ అంత బాగుంటుందా అని మీరు అనుకోవచ్చు. కార్ రేసింగే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ కాదండి, కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ వచ్చినట్టు నాకైతే తెలియదు. నిజంగానే ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ నేను చూడలేదు, కూడా చూడలేదు. మనకు పాస్ట్ లో ఒక మూవీ వచ్చిందండి ఇలా, రష్ అని. ఆ మూవీ కూడా దాదాపు బాగానే ఉంటుంది. బట్ కానీ ఇప్పుడున్న CGI పరంగా కావచ్చు, లేదా ఇప్పుడున్న మంచి యాక్షన్, మంచి VFX తో ఇలాంటి మూవీ అనేది ఈ మధ్య కాలంలో రాలేదు, కార్ రేసింగ్ సంబంధించిన మూవీ. ఓకే, మొత్తానికి ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఒక జెర్సీ సినిమాను కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు భయ్య. ఎందుకన్నానంటే ఇప్పుడు జెర్సీ మూవీలో కూడా మనకు హీరో మామూలుగా తన యొక్క గేమ్ కి రిటైర్డ్ ఇచ్చి మళ్ళా ఆయనకి అలా కంబ్యాక్ ఇస్తాడు. సేమ్ ఇలానే రేస్ టీమ్ లో ఉన్న బ్రాడ్ పిట్ గారు మనకు హీరోగా నటించారు కదా, అతను రేస్ కి దూరం అవుతాడు సర్టెన్ ఇంజురీస్ కారణంగా. మళ్ళీ తిరిగి అతను ఎలా కంబ్యాక్ ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ యొక్క టీం మెంబర్ ఉంటారు కదా, అతని యొక్క యంగ్స్టార్ అన్నమాట. ఇతని మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది కదా. ఆ ఏజ్ గ్యాప్ ని ఎలా కవర్ చేసుకొని వీళ్ళ యొక్క టీమ్ స్పిరిట్ ఉంటుంది కదా, ఈ యొక్క రేసింగ్ ని ఎలా గెలిచారు, దాని వెనకలున్న టీం వర్క్ ని మనకు చాలా అంటే చాలా స్పష్టంగా చూపించారు భయ్య. అంత బాగుంటుంది ఈ మూవీ. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్య. మ్యూజిక్ కావచ్చు, లాస్ట్ మధ్య మధ్యలో వచ్చే డైలాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మనల్ని ఇన్స్పైర్ చేసే కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి వీటిల్లో. చాలా అంటే చాలా బాగున్నాయి. అంతేకాకుండా మొత్తానికి మూవీ అయితే ఓవరాల్ గా సూపర్ గా ఉంది. లాస్ట్ మనకు 10 minutes ఉంటుంది భయ. మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ 10 minutes మూవీ చూసారనుకోండి, మీరంటారు వర్త్ టు వాచ్ అని. అంత బాగుంటుంది ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ వచ్చి. ఓకే, మొత్తానికి మూవీ అయితే ఇంతే భయ. కొన్ని షార్ట్స్ అయితే ఐఫోన్ ని యూస్ చేసి తీసారని ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. ఎస్ భయ, నిజంగానే ఈ మూవీలో మనకు కొన్ని షార్ట్స్ ఐఫోన్ యూస్ చేసి తీశారు. ఎందుకంటే మామూలు మన యొక్క కెమెరాస్ ని ఆ F1 కార్ కి ఫిట్ చేశారంటే ఆ యొక్క కార్ వెళ్ళే స్పీడ్ తగ్గుతుందని డైరెక్టర్ గారు ఖచ్చితంగా ఆ స్పీడ్ ని మనం అలానే చూపించాలి అనే ఒక కాన్సెప్ట్ తో కొద్దిగా డిజైన్ చేసిన ఐఫోన్ యొక్క లెన్స్ యూస్ చేసి కెమెరాలను ఫిక్స్ చేసి మరి ఈ మూవీ తీశారు భయ. దానికి మూవీ ప్లాట్ అయితే ఇంతే భయ. కానీ వర్త్ టు వాచ్, వన్ టైం అయినా వెళ్ళి చూడండి, అంత బాగుంది మూవీ. ఓకే, ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.